నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని మరో కోనసీమగా చేస్తానన్నారని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఉత్తర తెలంగాణలోని అత్తంకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన డిసెంబర్ 3వ తేదీ నాడు ముఖ్యమంత్రిని సహచార మంత్రులను హుస్నాబాద్కు రమ్మని ఆహ్వానించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సభకు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని పేరు పేరున ఆహ్వానిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులందరూ డిసెంబర్ 3వ తేదీన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. హుస్నాబాద్ లో 30 ఎకరాల స్థలంలో 35 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ భవనంతో పాటు ఏటీసీ అడ్వాన్స్ సెంటర్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. కోహెల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. 8 కోట్ల రూపాయలతో హుస్నాబాద్ లో అధునాతన డ్రైవింగ్ ట్రాక్ తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. శిల్పారాంలా నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి బజార్ కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఉమ్మాపూర్లో 10 కోట్ల రూపాయలతో అర్బన్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారన్నారు. తయారు చేసుకోవాలి మనం నాటిస్తారా లేదా ఎక్కడ దొరుకుతారు. ప్రజలందరికీ ముఖ్యంగా నన్ను గెలిపించిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పక్షాన ధన్యవాదాలు. 30 నాడు పోలింగ్ జరిగితే 3వ తేదీ నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఎన్నికల ఫలితాలైనటువంటి 3వ తేదీ నాడు 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇతర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడ శంకుస్థాపన మంత్రులందరినీ కూడా 3వ తారీఖు నాడు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నా. అందరూ కూడా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, జరగాల్సిన పనులు, జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 3వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, సంబంధిత శాఖ మంత్రుల చేతుల మీదుగా, ముఖ్యంగా మన ప్రాంతానికి ఒక ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్, అది మనం ప్రస్తుతానికి మనం పాలిటెక్నిక్ కాలేజీలో షిఫ్ట్ సిస్టంలో నడుపుతా ఉన్నాం. అది చదువు చేయడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి నిన్ననే 35 కోట్ల జీవో వచ్చింది. దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్, ఐటీఐస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. ఇది కాక హుస్నాబాద్లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఏ స్కూల్కు 2 ఎకరాల జాగా కేటాయించడం, దానికి కూడా 8 కోట్ల 60 లక్షల రూపాయలతోటి శాంక్షన్ అయి టెండర్ కూడా అయిపోతుంది. సందర్భంగా మనం చేస్తాను. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా హుస్నాబాద్కు ఒక రింగ్ రోడ్ ఉండాలని, అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని, ఇతరత్ర ఒక కబడ్డీ అకాడమీ కూడా మనం తీసుకుంటాను. అది కూడా వారితోటి ఆ రోజు ప్రకటింపజేసే అంశము లేదా ఒక ప్రాంతము. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన గౌరవెల్లి రిజర్వాయర్కి సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి, ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా 100% ముఖ్యమంత్రి గారు కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది. అందరికంటే ఆదర్శవంతంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ని కోనసీమ చేస్తున్నట్టుగా, అది దక్షిణ తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ను అంతకంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో అందరూ సహకారం తీసుకుంటూ పోతాను. మిగతా రాజకీయ పార్టీలు కూడా అనవసర విమర్శలు చేయకుండా వారందరూ కూడా సహకరిస్తారు. నేను ఎవరిని కూడా విమర్శిస్తారని, ఎవరు టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎవరున్నా కూడా అందరూ కూడా కొత్త
చిన్న చిన్న అంశాల పట్ల ఏమైనా ఉంటే కూడా నేను వాళ్ళతో కూడా సానుకూలంగా. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్ గ్రామం వద్ద గ్రామస్తులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వెల్దుర్తి మెదక్ ప్రధాన రహదారి విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రామాయపల్లి, బండపోసాన్పల్లి, ఈదులపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. చిన్న రోడ్డు గుంతలమయంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారి విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పారు. సమస్య తీవ్రంగా ఉన్న ఈ 4 గ్రామాల్లో పార్టీలకు అతీతంగా నామినేషన్లు వేయబోమన్నారు. రోడ్డు విస్తరణ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు వారం రోజుల్లో రోడ్డు విస్తరణ గురించి స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. నాలుగు గ్రామాల ఎన్నికలను వెంటనే 4 గ్రామాలను ఎన్నికలు వెంటనే 4 గ్రామాల ఎన్నికలు వెంటనే అభివృద్ధి కావాలి. మెదక్ నుంచి వెల్దుర్తి రోడ్డు వెంటనే వెడల్పు కావాలి. వెల్దుర్తి టు మెదక్ రోడ్డు వెంటనే. ఎందుకంటే మెదక్ నుంచి వెల్దుర్తికి ఇంచుమించు దాదాపుగా 21 కిలోమీటర్ ఉంటుంది. 2 వరుసల రోడ్డు చేయాలని మేము కోరుతున్నాము. ఇది మొత్తము మన నరక కూపం లెక్క మారింది. ఒక్కొక్క గుంతల ఇంచుమించు ఒక్కొక్క బస్సు బోల్డ పడే ప్రయత్నం ఉంది. చదువుకునే పిల్లలకు కూడా పాఠశాలకు వెళ్ళేవారు కానీ మనకు పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి జూనియర్ కాలేజీ పోతానికి వెల్దుర్తికి, డిగ్రీ కాలేజీ పోతానికి మెదకు చిన్న పిల్లలు అవస్థ పడుతున్నారు. స్కూల్ బస్సులు కూడా సైతము యాక్సిడెంట్లు గురి అవుతున్నది. అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఇంత పెద్ద రోడ్డు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడో నిజాం ప్రభుత్వం ఉన్నటువంటి రోడ్డు, చిన్న రోడ్లు కొత్త రోడ్లు వెడల్పు చేసి 2 వరుసలు. కానీ మన మెదక్ నుంచి వెల్దుర్తి రోడ్డు ఎందుకు అవతలో మాకు అర్థమవుతలేదు. అదే విధంగా ప్రతి ఒక్క పార్టీలు, అన్ని పార్టీలు మనం ఏకతాటి మీదకి వచ్చి మేము ఎలక్షన్ను బైకాట్ చేయాలని కోరుతున్నాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎందుకంటే గ్రామాలతోటే రాజ్యాలు కానీ దేశాలు కానీ పురోగతి చెందాయి. గ్రామాలకే రోడ్లు లేనప్పుడు మనం దేశాలు ఎట్లా అభివృద్ధి చెందాయి అని చెప్పి మేము కోరుతున్నాము. అదే నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను ప్రతి ఒక్క ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అందరు చొరవ తీసుకొని మా రోడ్డు వెంటనే మంజూరు చేసి దీనికి కాంట్రాక్ట్ సరైన పద్ధతిలో చేసి, అదేవిధంగా మొన్న బ్రిడ్జి కూడా ఒకటి ఉన్నది. ఆ బ్రిడ్జి కూడా చిన్న వర్షానికి కూడా మునిగిపోయేటట్టు అవుతుంది. దాన్ని కూడా వెడల్పు చేసి పెద్దగా హైటు లేపాలని చెప్పి కోరుతున్నాము. ఈరోజు వెల్దుర్తి మండలంకు సంబంధించి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4 గ్రామాలు ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ 4 గ్రామాలు ఎన్నడూ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలన్నా కూడా ఇవాళ ఇక్కడ చేయలేని పరిస్థితి ఉన్నది. ఎందుకోసం అంటే వెల్దుర్తి నుంచి మెదక్ వెళ్ళే రోడ్డు జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ దగ్గరలో ఉన్న ఈ రోడ్డును ఇప్పటికి కూడా 2 వరుసల రోడ్డు చేయలేని పరిస్థితి. గతంలో చాలా పార్టీలు రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికి కూడా, పాదయాత్ర చేసినప్పటికి కూడా, చాలా వినతి పత్రాలు కలెక్టర్ గారికి విన్నపించినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ రోడ్డును పట్టించుకోని పరిస్థితి. అందుకోసమే ఈరోజు నిశ్చయం చేసుకుంది ఏంటంటే 4 గ్రామాల ప్రజలు ఈ ఎన్నికలను మొత్తం సర్పంచ్ ఎన్నికలను బైకాట్ చేయాలనే కాన్సెప్ట్ తోటే ఇవాళ ప్రతి ఒక్క ప్రజలు ఇవాళ విద్యార్థులు కానీ యువత కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కానీ ప్రతి ఒక్కరు ఇవాళ భాగస్వాములు అయ్యి ఈ బైకాట్కు నామినేషన్ వేసేటప్పుడు ఏ ఒక్కరు కూడా నామినేషన్ వేయొద్దన్న కాన్సెప్ట్ తోటి ఈరోజు బైకాట్కు అందరూ సహకరించారు. అందుకోసమే ఇప్పటికైనా మేము సీఎం గారికి కానీ, పిఎం గారికి కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఎంపీ గారికి కానీ మా గ్రామ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మా 4 గ్రామాలను ఒక్కసారి మీరు గ్రామాలలోకి వచ్చి చూడండి, మా గ్రామాలు ఏ విధంగా కుంటుపడ్డాయో ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. స్థానిక ఎన్నికల సమయంలో పరిగి బీఆర్ఎస్ పార్టీలో మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో చోరుగా చేరికలు జరిగాయి. వికారాబాద్ జిల్లా పూడూరు, పరిగి మండలాల్లో 160 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి, బీఎస్పీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి నేడు మంచన్పల్లి ఆనంద్, సింగం ఆధ్వర్యంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సూచించారని దిశానిర్దేశం చేశారు. ఎవరెవరు ఉంటే అందరు కూడా చెప్తాం, అందరు రండి ఉంటుంది కుటుంబం మన బయట ఉంటుంది. మనం కూడా డిసైడ్ చేసిన ఊర్లలో కాబట్టి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు పాత అనుకుని అందరు కలిసి మనం
మీరు క్యాండిడేట్ కూడా మీరు అందరు కూర్చొని డిసైడ్ చేస్తారు ఊళ్ళలో కాబట్టి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు పాత అనుకుని అందరు కలిసి మనం ఎవరు నిర్ణయిస్తారు రిజర్వేషన్ ప్రకారం తప్పకుండా అందరినీ గెలిపిద్దాం. ఎందుకంటే మనం ఇలా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం సర్పంచ్ గెలిపించుకుంటేనే మనం కొట్లానికి ఉంటుంది కాబట్టి అందరం కూడా ఆ రకంగా పనిచేయండి. దేశజాలకు పోవద్దు, అర్థమైందా? మనం ఆయన ఉంటే చేయొద్దు, ఈయన ఉంటే చేయదు అనేది మన పార్టీ నిర్ణయం. ఎవరు అభ్యర్థున్నా చేయాలి కాబట్టి ఎందుకంటే రిజర్వేషన్లు వచ్చినాయి, మనం అందరం కూడా ఆ రకంగానే మనం పనిచేస్తాం కాబట్టి మీ అందరికి మళ్ళీ ఒకసారి స్వాగతం పలుకుతూ జై జై తెలంగాణ. క్రిస్మస్ సీజన్కు స్వాగతం చెప్పేందుకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. ముందస్తు వేడుకల్లో భాగంగా ప్రముఖ కోరల్ బృందం ద ఫెస్టివల్ కొయర్ స్టార్స్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో గ్రాండ్ కాన్సర్ట్ను నిర్వహించింది. వాట్ ఏ డే ఆఫ్ జాయ్ పేరుతో జరిగిన ఈ ప్రదర్శనను సంగీతాభిమానుల ఆసక్తిగా తిలకించారు. ఈ కాన్సర్ట్లో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలాదేవి, ఐపీఎస్ అధికారి అరుణ బహుగుణ పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమార్లతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొని గాయని గాయకులను అభినందించారు. హృదయాన్ని అత్తుకునే హార్మోనీస్, భావోద్వేగాలను రేకెత్తించే స్వరాల విన్యాసం కొయర్ స్టార్స్ కి ప్రత్యేకతగా నిలిచింది. ఈ కాన్సర్ట్ క్లాసికల్, సెమీ క్లాసికల్, ఆధునిక క్రిస్మస్ సంగీతం, సంప్రదాయ కీర్తనలతో కొత్త సంగీత అలంకరణలు సంతరించుకున్నాయి. క్రిస్మస్ లోని ఆనందం, శాంతి వీటిని సంగీతం ద్వారా అందరికీ పంచడమే మా లక్ష్యమని నిర్వాహకులు విశ్రాంత ఐపీఎస్ అధికారి అరుణ బహుగుణ తెలిపారు. Without any accompanying instrument. Mary had a baby.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నల్లచెరువు అభివృద్ధిపై ప్రభుత్వానికి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ అదే సమయంలో ట్రక్ పార్క్ ల్యాండ్ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. నల్లచెరువు అభివృద్ధి కృషి చేసిన ముఖ్యమంత్రికి మరియు హైడ్రా అధికారులకు ఎమ్మెల్యే మాధవరం కృతజ్ఞతలు తెలియజేశారు. నల్లచెరువు అభివృద్ధిలో సహకరించిన బాధిత రైతులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ రైతులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. కూకట్పల్లి ట్రక్ పార్క్ ల్యాండ్కు సంబంధించి వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే కృష్ణారావు స్పందిస్తూ ట్రక్ ల్యాండ్ను వేలం వేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. బయట వచ్చిందా లేదా? వచ్చింది పోయింది, పంపుతా నీకు. 7 నిమిషాలు. ల్యాండ్ చుట్టుముట్టు కడమ ల్యాండ్ కూడా పార్క్ చేసినట్టుంటే చాలా బాగుంటుంది అని చెప్పి చేస్తా ఉన్నా. దాని నడమ మీరు అమ్ముతామని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు పేపర్కి ఇచ్చారు, అది ఎట్టి పదిలో విరమించుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మాకు ఉన్నటువంటి గ్రామానికి ఉన్నటువంటి ల్యాండ్ అది ఒకటే ల్యాండ్, 27 ఎకరాల ల్యాండ్. పాపులేషన్ పెరిగిపోతూ ఉంది, ఇంకా బిల్డింగ్స్ రాబోతూ ఉన్నాయి. ఆన్నే మెట్రో స్టేషన్ వస్తూ ఉంది, ఆన్నే భారతదేశంలో హైయెస్ట్ మాల్ కూడా ఆడికే రాబోతా ఉంది. అది కూడా ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. నేను ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి లెటర్లు ఇచ్చాను. నేను అది ఎట్టుపల్లి అమ్ముద్దని చెప్పి, అది అమ్మకుండా దాన్ని కాపాడమని, దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇవ్వమని చెప్పి. ఎందుకంటే ఆ రోజు కూకట్పల్లి గ్రామస్తులో ఉన్నటువంటి రైతులు ఆ రోజున మీకు ఎంక్వైరీ చేసేదానికి మీకు సహకరించారు. కాబట్టి ఆ రైతుల పేరు మీదనే చేయమని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఈ నల్ల చెరువు ఏదైతే ఉన్నదో దీని మీద నల్ల చెరువు పేరు మీదనే బ్రహ్మాండంగా నల్ల చెరువు పేరు పెట్టాలని చెప్పి, ఇంకా వేరే పేరు పెట్టకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక చరిత్ర గల నల్ల చెరువు. నల్ల చెరువుకు ప్రత్యేకత ఉంది. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, నల్ల చెరువు అనేటటువంటి దానికి చైన్ సిస్టమ్ అనేటువంటిది నల్ల చెరువు కాదు. ఇలా ఉన్నటువంటి 9 చెర్లలో 8 చెర్లకు చైన్ సిస్టమ్ ఉంటాయి, లింక్ సిస్టమ్ ఉంటాయి. దీనికి ఏ లింక్ సిస్టమ్ ఉండదు. ఒక నల్ల చెరువుకు మైసమ్మ చెరువు, లేకపోతే పరికి చెరువు, లేకపోతే అంబేరి చెరువు, ఏ చెరువు లింక్ లేదు. ఒకే ఒక చెరువు నల్ల చెరువు. మన హైదరాబాద్ నగరంలో లింకు లేని చెరువు నల్ల చెరువు, కూకట్పల్లి చెరువు. కాబట్టి దీనికి ఏ రకంగా కూడా ఫ్యూచర్లో కూడా ఇబ్బంది జరగదు. కాబట్టి ఫ్యూచర్లో పైనుంచి వచ్చే డ్రైనేజ్ కూడా ఇలా కలవలేకుండా ఉంటుంది. కాబట్టి అన్ని చెరువులకు ఈరోజు లింక్స్ ఉన్నాయి. ఇవాళ ఐడియల్ చెరువు, రంగనాథ్ చెరువుకు 9 చెరువులు ఉన్నాయి. బోయిన చెరువు అల్వాల్కు ఉన్నటువంటి 18 చెరువులు ఉన్నాయి. అదే మైసమ్మ చెరువు, కామన్ చెరువుకు ఇలా శ్రీలింగంపల్లికి సంబంధించినటువంటి సుమారు 60-70 చెరువులు లింకులు ఉన్నాయి. అన్నిటికీ లింకులు చెరువులు ఉన్నాయి తప్ప ఒక నల్ల చెరువు, కూకట్పల్లి నల్ల చెరువుకి లింకు లేదు. కాబట్టి ఇది ఒక నేను ఒక 8 ఇండ్లు తీశారు అంటే అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కూకట్పల్లి గ్రామం సంబంధించినటువంటిది పెద్ద ఎత్తుగా బిల్డింగ్స్ పెరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తుగా జరుగుతూ ఉంది. కరెంటు సమస్య ఏర్పడబోతా ఉంది. ఈ కరెంటు సమస్య ఏర్పడినప్పుడు రేపు పొద్దున్న ఫ్యూచర్లో కరెంటు లేకపోతే మనకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఉన్నటువంటి ప్రకాష్ నగర్ సంబంధించినటువంటి 8 మందో 9 మందో ఇండ్లను ఎక్వైరీ చేశారు చెప్పారు. వాళ్ళకి నష్టపరిహారం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తాం ఒప్పుకున్నారు. అందుకని ఆ లెటర్ అడిగారు. నేను కూడా వాళ్ళందరినీ పిలిపించి ఎవరైతే గ్రామస్తులు, ఎస్సీ గ్రామస్తులు ఎవరైతే మన గులగొట్టేటువంటి వాళ్ళలో పిలిపించాను. వాళ్ళ లెటర్ తీసుకొని
ఎంబడే గవర్నమెంట్కి అప్పీల్ చేశాను, వాళ్ళు నష్టపరిహారం ఇవ్వండి. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ మనకు ఒకటి సబ్స్టేషన్ రాబోతా ఉంది. పొద్దున చుట్టుపక్కల కుకుడుపల్లి గ్రామాలకు కానీ కుకుడుపల్లి చుట్టుపక్కల కాలనీలకు కూడా కరెంట్ సమస్య వస్తుంది. కాబట్టి మనకు కంపల్సరిగా సబ్స్టేషన్ కావాలని చెప్పి అడిగాం. ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైతే నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా, ఈ వాళ్ళకే కాదు కుక్కట్పల్లి రైతులు ఎవరైతే ఈ నల్లజర్లో ఉన్నటువంటి రైతులు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎవరి బాధపడద్దు, ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా కొంతమంది ట్విట్టర్లో వాట్సాప్లో పెడుతున్నారు ఇదేదో కబ్జా ల్యాండ్ అని. ఇది కబ్జా ల్యాండ్ కాదు, ఇది పట్టా ల్యాండ్. ఇది వాళ్ళు రైతులు ఇచ్చారు, రైతులకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పక్క రైతులకు సంబంధించిన ల్యాండ్ 7 ఎకరాల 33 గుంటలు మధ్యలో ఉంటుంది. అది ఈంచి కూడా నగరంలో ఉన్నటువంటి 180 చెర్లల్లో కొన్ని అక్రమానికి గురైనప్పటికీ అలా మా కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ లో 9 చెరువులు ఉన్నాయి. అలా బోయిన చెరువు కానీ, మైసమ్మ చెరువు కానీ, కామన్ చెరువు కానీ, సున్నం చెరువు కానీ, పటేల్ కుంట కానీ, ముల్లగత్త చెరువు కానీ, అదేవిధంగా ఈ 9 చెరువులో నల్ల చెరువు ఒకటి. సుమారుగా ఈ 9 చెరువులలో కూడా ఇప్పటికి 3 డెవలప్మెంట్ చేశాం. ఈ నల్ల చెరువు కూడా ముందు నుంచి కూడా కోరిక ఉండేది, నేను గెలిచిన నుంచి బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచన ఉన్నది. అయినప్పటికీ కూడా కట్టా వేయడం జరిగింది. ఆ టైంలో కూడా అప్పుడు కూడా సుమారుగా 8 కోట్లు శాంక్షన్ చేస్తే గతంలో కోర్టు హైకోర్టు ఆర్డర్ వేయడం వల్ల ఒక 50 కోట్లు పెట్టి ఎస్టీపీ కూడా మనం తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా హైకోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ కోరిక ముందు నుంచి, ఎందుకంటే కుక్కట్పల్లి గ్రామస్తులకు ఎక్కడ కూడా జాగా లేకునే పరిస్థితి. మాకున్నటువంటి ల్యాండ్ కూడా కుక్కట్పల్లిలో సుమారుగా 1,00,000 పాపులేషన్ ఉన్నప్పటికీ ఒక వాకింగ్ చేయాలన్నా, ఓ పార్కులు చేయాలన్నా ఎక్కడ కూడా జాగా లేనటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా కుక్కట్పల్లి గ్రామస్తులుగా, కుక్కట్పల్లిలో పెరిగిన వ్యక్తిగా ఈ కోరిక ఈరోజు నెరవేర్చింది. అది నిజంగా హైడ్రా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఈ రోజున, ఒక బ్రహ్మాండమైనటువంటి మా ప్రజలకు ఈరోజు ఉపయోగపడుతుంది. ఏదైతే ఈ ఉపయోగమైనటువంటిది కూడా ఈరోజు మార్నింగ్ లేవనే వాకింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడో బయట పోయి చేసుకునే పరిస్థితి ఉంది. దీనివల్ల సుమారుగా ఇలా 7 ఎకరాల 33 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పటికీ, అదే పట్టదారులది కూడా ఒక 30-35 ఎకరాల పట్టదారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా పట్టదారులు సహకరించడం, వాళ్ళు కూడా టీడీఆర్ ఒప్పుకోవడం, ఇదంతా కూడా ఒక మంచి ఉద్దేశంతో జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా కూడా 9 చెరువులు ఉన్నాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హైడ్రా కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఐడియల్ చెరువులో ఇప్పటికే 50 కోట్లు ఖర్చు పెట్టి నేను డెవలప్ చేసి ఉన్నాం. ఇవి టీజీ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.